హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. వినాయక చవితి వ్లాగ్ అన్నమాట. నేను కంప్లీట్ డే మొత్తం వీడియో వ్లాగ్స్ అయితే ఎప్పుడూ నా ఛానల్లో పోస్ట్ చేయలేదు. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను వినాయక చవితి రోజు ఎలా చేశానో, పండగ ముందు రోజు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, ఈ వ్లాగ్ మొత్తం చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఓకే, ఫస్ట్ నేను ముందు రోజు ఈ వ్లాగ్ ఫస్ట్ ఇప్పుడు చూపించే క్లిప్ వచ్చేసి ముందు రోజు అనమాట. ఫస్ట్ ముందు రోజు నేను దేవుడి రూమ్ మొత్తం నీట్గా కడుక్కొని కంప్లీట్గా దేవుడి దగ్గర ఉన్న క్లాత్ అంతా తీసేసి మళ్ళీ న్యూగా ఫ్రెష్ క్లాత్ వాష్ చేసింది వేసుకొని దేవుడి పటాలన్నీ కూడా తూడ్చి గంధంతో కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఎక్కడ ప్లేస్లో అక్కడ పెట్టుకున్నాను అనమాట. ఇది ముందు రోజు ఎందుకు చేసుకున్నాను అంటే, వినాయక చవితి రోజే చేస్తే ఏమవుతుంది అంటే మనకు చాలా టైం తీసుకుంటుంది. ముందు రోజు ఇలాంటి కొన్ని పనులు చేసుకోవడం వల్ల వినాయక చవితి రోజు మనం 12 లోపే పూజ చేసేసుకోవచ్చు. లేదు అంటే మనకు 2 or 3 కూడా అవుతుంది అనమాట. ఇలా దేవుడి ఫొటోస్ అన్నింటికి గంధం బొట్టు పెట్టేసుకున్న తర్వాత నేను ఇలా అలంకరణ చేస్తున్నాను. మీరు కూడా పండగ ముందు రోజు ఇలా దేవుళ్ళని మొత్తం కడిగేసుకొని అలంకరించుకొని పూజ చేసుకుంటారా, లేదా పండగ రోజే చేసుకుంటారా అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, యాక్చువల్గా నాకు ఇలా డైలీ వ్లాగ్స్ చేయడము అంత ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. సరే ఒకసారి డిఫరెంట్గా చూద్దామని చెప్పేసి వీడియోస్ అయితే చేశాను. కానీ సాటర్డే రోజు పండగ అయితే ఈరోజు థర్స్డే అనమాట నేను ఎడిటింగ్ చేసేది. ఇన్ని రోజులు టైం పట్టింది, అంటే పండగ బిజీ, ఫ్యామిలీ బిజీ, అన్ని బిజీ వల్ల నాకు వీడియోస్ చేయడం కొంచెం కుదరట్లేదు అనమాట. ఈ వ్లాగ్ చేయడానికి కూడా అదే కారణం. అసలు చాలామందికి నచ్చుతుందా, ఈ డైలీ వ్లాగ్స్ నచ్చుతాయా లేదా అనేది నాకు ఒక చిన్న ఆలోచన అనమాట. మీకు నచ్చితే గనక కమెంట్ రూపకంగా కానీ ఒక లైక్ రూపకంగా కానీ నాకు తెలియజేయగలరు. నాకు లైక్స్ చాలా వచ్చాయి అంటే ఓకే, వ్లాగ్స్ నచ్చింది, నేను కంటిన్యూగా ఇలాంటి డైలీ వ్లాగ్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చేస్తాను. మీరు లైక్స్ కానీ కమెంట్స్ కానీ ఒకవేళ మీరు నాకు తక్కువిస్తే ఈ వీడియోకి, అంటే మీకు నచ్చలేదేమో వ్లాగ్ అని చెప్పేసి నేను చేయకుండా ఉంటానన్నమాట. సో ఏదైనా సరే మీరు ఈ వీడియో రూపకంగా నా వ్లాగ్స్ మీకు నచ్చాయా లేదో తెలియచేయండి. అప్పుడు నేను మరిన్ని వ్లాగ్స్ చేయడానికి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను అనమాట. ఇలా దేవుడు ఫొటోస్ అన్ని బొట్టు పెట్టుకొని అలంకరించుకున్న తర్వాత పువ్వులు వేసుకున్నాను. అండ్ ఒత్తులు, చాలామందికి కొన్ని డౌట్స్ ఉంటాయన్నమాట. ఒత్తులు 2 ఒత్తులు వేయాలా, 3 ఒత్తులు వేయాలా అని ఆలోచన ఉంటుంది కదా. సో నేనైతే 2 ఒత్తులు కలిపి ఒకటే దగ్గర చేసేసి ఇలా పెడుతూ ఉంటాను. మళ్ళీ నేను హారతి కర్పూరం కంటే ఇలా హారతికి 2 బొడ్డు ఒత్తులు వేసి చేస్తుంటాను అనమాట. చాలామంది హారతి కర్పూరం ఇస్తారు. నాకేంటంటే హారతి కర్పూరము ఇవ్వడం వల్ల ఇంట్లో బాగా నల్లగా పొగలాగా ఇట్లా వాల్కి అంతా చుట్టేస్తుంది అనమాట. అందుకని నేను దూదితోనే అలా 2 బొడ్డు ఒత్తులు చేసుకొని హారతిస్తానమాట. మీరు కూడా ఇలానే చేస్తే కామెంట్ బాక్స్లో మీరు ఏదైనా సరే నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే నాకు ఈ వీడియో చేసి దానికి తృప్తిగా ఉంటుందన్నమాట. ఓకే, మీరు కామెంట్ చేయడానికి ఏమీ ఆలోచించకండి. మీరు కమెంట్ రూపకంగా మీ ఆలోచనలు నాకు తెలియజేయగలరు. అండ్ ఇలా దీపం వెలిగిస్తున్నాను. చాలామంది దీపం అగ్గిపుల్లతోనే వెలిగిస్తారు, కానీ నాకు కొన్ని రోజుల క్రితం తెలిసింది అగ్గిపుల్లతో వెలిగించవద్దు, ఇలా అగరబత్తికి వెలిగించి ఆ తర్వాత దీపానికి వెలిగించాలి అని తెలిసినప్పటి నుంచి నేను ఇలా చేస్తున్నాను. మీకు ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు తెలిస్తే మీరు ఇప్పటి నుంచి అలానే చేయండి. ఫస్ట్ అగరబత్తికి దీపం వెలిగించి ఆ తర్వాత అగరబత్తితో దీపం వెలిగించుకోండి. ఓకే, ఆ తర్వాత హారతిస్తున్నాను, పండు నైవేద్యం పెడుతున్నాను. ఇది ముందు రోజు. యాక్చువల్గా చాలామంది ఇది సాటర్డే పండగ వచ్చింది, ఫ్రైడే రోజు దేవుళ్ళని కడగొచ్చా, అంత కడిగేసినట్టు అయిపోతుంది, సో ఫ్రైడే రోజు కడగొద్దా అని చెప్పేసి సాటర్డే రోజే పండుగ రోజే పని పెట్టుకుంటారు. కానీ అలా ఏమీ లేదు. ఇది కూడా నేను ఒక దగ్గర విన్నాను. పండుగ ముందు రోజు, అది ఫ్రైడే కానీ ట్యూస్డే కానీ సండే కానీ ఏ రోజైనా సరే పండుగ ముందు రోజు ఇలా మొత్తం దేవుడి రూమ్ శుద్ధి చేసుకోవడం చాలా ముఖ్యమని నేను విన్నాను. ఇంకా నేను అందుకే పండుగ ముందు రోజు ఫ్రైడే ఉన్నప్పటికీ చేశాను. ఇలా తులసి దగ్గర దీపం పెట్టి నైవేద్యం పెట్టి దేవుడు తులసి కోట కూడా ముందే కడుక్కున్నాను నేను. అలా బొట్టు పెట్టి అలంకరణ చేసి ఇంకా నేను పూజ చేసేసుకున్నాను అనమాట.
ఇది బిఫోర్ 10 లోపే చేసేసుకున్నాను పండుగ ముందు రోజు. ఇలా పూజ అయిన తర్వాత నేను ఇంకొకటేంటంటే చాలా మనశ్శాంతిగా అనిపిస్తది ముందు రోజు ఇలా చేసుకుంటే. మీరింక చూడండి, నేను ఈ వ్లాగ్ మొత్తం చూడండి. ఎన్నో టిప్స్ చూపిస్తాను ఇక్కడ మీకు. మీకు చాలా మందికి తెలియని వాళ్ళకి కూడా యూజ్ వస్తుంది. ఇలా పూజ అయిపోయిన తర్వాత ఉండ్రాలు కూడా నేను ముందే ఉండ్రాలు చేసి పెట్టుకుంటున్నాను. అదే రోజు చాలా కష్టము. సో పాలు కాచి చల్లార్చిన పాలతో గోధుమ పిండిని ఇలా కొంచెం గట్టిగా తడుపుకున్నాను. లూజ్గా తడుపుకుంటే చేసుకోవడానికి కష్టం అవుతుంది. గట్టిగా తడుపుకొని ఒక ఇంచుమించు 1 అవర్ నానబెట్టుకున్నాను. ఇలా పిండి తడిపేసుకొని నేను బజార్కి వెళ్ళి గణపతిని, పత్రి, కొబ్బరికాయ, పూలు, పండ్లు అన్ని పండగకి సంబంధించినవి తెచ్చేసుకున్నాను అనమాట. సో బయట వీడియో తీయడానికి నాకు ఎవ్వరు లేరు కాబట్టి ఇంకా నేను బయట ఏమేం పర్చేస్ చేశాను అనేది తీయడానికి కుదరక వీడియో తీయలేదు. వచ్చిన తర్వాత ఇలా నేను తెచ్చిన ఐటమ్స్ అన్నీ ఇవన్నమాట. గణపతిని నేను ఎప్పుడు ఇంతే సైజులో తెస్తాను. చిన్న గణపతి తేను పెద్దగా తీసుకురాను. ఇదే సైజ్ మెయింటైన్ చేస్తాను. నాది ఇది 7th ఇయర్ అనమాట గణపతిని పెట్టుకోవడం. నేను నా పెళ్ళైనప్పటి నుంచి పెట్టుకోలేదు. ఇప్పుడు 7th ఇయర్ అనమాట. సో ఇలా పత్రి, అరటాకులు తెచ్చుకున్నాను. వెలక్కాయ, సీతాఫల, ఇంకొకటి మామిడాకులు, పువ్వులు, తుమ్మికూర. మోస్ట్ ఇంపార్టెంట్ తుమ్మికూర గురించి నేను చాలా డిస్కస్ చేయాలి. కొందరైతే తుమ్మికూర అసలు చేసుకోమంటారు. కొందరేమో తుమ్మికూర, గునుక్కూర కలిసి చేస్తామంటారు. కొందరేమో తుమ్మికూర, గోంగూర పప్పు చేస్తామంటారు. కొందరేమో తుమ్మికూర, చింతకాయ పప్పు చేస్తామంటారు. సో మీరు ఎలా చేసుకుంటారు ఈ పండగకి? ఇది కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేనైతే తుమ్మికూర, చింతకాయ, పచ్చిమిర్చి కలిపి పప్పు కాదు, అది పచ్చడిలాగా చేస్తాను. అంటే కూరని, పచ్చడి కూడా కాదు, కూరలాగా చేస్తాను. అది ఎంత టేస్ట్ ఉంటుందంటే నెక్స్ట్ డే 3 డేస్ వరకు కూడా సూపర్ ఉంటుంది. నేను అసలు ఇది ఎలా ప్రిపేర్ చేస్తానో వీడియో తీయాలనుకున్నాను. ఆ కర్రీని మర్చిపోయాను, కానీ ఆ ప్రాసెస్ ఈ వీడియోలోనే చెప్తాను. మీరు ట్రై చేయండి ఈసారి. ఓకే. నెక్స్ట్ ఇలా ఉండ్రాలు నానింది కదా, నేను మార్కెట్కి వెళ్ళొచ్చేలోపు పిండి అంతా నానింది. కొంచెం పొడిపిండి చల్లుకుంటూ ఇలా కొన్ని పొడుగు షేప్లో, కొన్ని రౌండ్ షేప్లో అన్ని ఉండ్రాలు చేసి పెట్టుకున్నాను అనమాట. ఇలా చేసి పెట్టుకుంటే ముందు రోజు మనకు ఆ రోజు హడావిడి అవ్వదు. కాకపోతే పొడిపిండి చల్లుకున్న తర్వాత దానిపైన జాలి లాంటి ప్లేట్ పెట్టుకోవాలి. మొత్తం క్లోజ్ చేయొద్దు, ఆరనివ్వాలి మనం. లేకపోతే ఒక న్యూస్ పేపర్ మీద పొడిపిండి చల్లి కూడా ఆరబెట్టుకోవచ్చు ఆ ఉండ్రాలని. ఆ తర్వాత తుమ్మికూర నేను చాలా క్వాంటిటీ తెచ్చుకున్నాను చూడండి. కొందరైతే 1 కట్ట 2 కట్టలే తెచ్చుకుంటారు. నేను చాలా ఇష్టం నాకు కాబట్టి 4 కట్టలు తెచ్చుకున్నాను. అవన్నీ ఏర్పెట్టేసుకున్నాను. ఇది సాయంత్రం, ఇంకా మళ్ళీ సాయంత్రం కాళ్ళు చేతులు కడుక్కొని పూలమాలలు నేను తెచ్చినవి అన్ని దండ కుచ్చేసుకొని సాయంత్రమే నేను దేవుడికి అన్ని అలంకరణ, అంటే పొద్దున్నే నేను దేవుడిని మొత్తం శుద్ధి చేసుకున్నాను కాబట్టి ఇంకా పూలు కట్టేస్తున్నాను. రేపు చేయాలి నెక్స్ట్ డే అంటే నాకు ఒక్కదాన్నే కదా చేసుకోవడం, చాలా పని ఉంటుందని చెప్పేసి నేను ముందు రోజే చేసుకున్నాను. ఇలా మాల ఎలా సెట్ అవుతుందో చూసుకొని అంత సెట్ చేసుకున్నాను. ఆ తర్వాత దేవుడి రూమ్‌కు దండ కట్టుకున్న తర్వాత మామిడాకులను కుచ్చుకుంటాను. బయటి డోర్‌కు మాత్రం అదే రోజు పండగ రోజే చేస్తాను. ఇది దేవుడి రూమ్ మొత్తం నేను ముందు రోజు చేసుకున్నాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం నేను కడప కడిగేసుకొని బయట నీట్‌గా క్లీన్ చేసుకొని, కడప కడుక్కున్న తర్వాత పసుపు పెట్టి, కుంకుమ పెట్టుకొని, బొట్టు పెట్టేసుకొని బియ్యం పిండితోనే ముగ్గు వేయాలి. యాక్చువల్‌గా నేను ముందర వైట్ గ్రానైట్ ఉండడం వల్ల చాక్ పీస్‌తో వేస్తాను, కనిపించట్లేదు. అందుకే మీకు ఓన్లీ బియ్యం పిండిదే ముగ్గు కనిపిస్తుంది. ఇంకా బయటి డోర్‌కి కూడా మామిడాకులు, పూలు కట్టుకొని, పసుపు పెట్టి కడపకు మంచిగా అలంకరణ చేసుకొని బియ్యం పిండితో ముగ్గేసుకున్నాను. ఆ తర్వాత పాయసం. ఇది చూడండి, నేను నెట్‌ది పెట్టాను, జాలి పెట్టాను ఇది మెత్తగా అవ్వకుండా. ఇవి ఎంత అయిందో నేను మెజర్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీ యొక్క వీడియో కూడా నేను కంప్లీట్ వీడియో ఛానల్‌లో పోస్ట్ చేస్తాను. చాలామందికి ఉండ్రాల పాయసం ఎలా చేయాలి, ఎంత కొలతలతో చేయాలి అనేది తెలీదు కదా. ఈ కొలతలు ఎలా చేయాలనేది చెప్తాను. చాలా చాలా ఎక్సలెంట్‌గా అయ్యింది పాయసం. ఈ పాయసం యొక్క కంప్లీట్ రెసిపీ నేను ఖచ్చితంగా ఈ వీక్‌లోనే పోస్ట్ చేస్తాను. మీరు చూడండి. మీరు ఏ వీడియో చూసినా కూడా మీకు నచ్చితే లైక్ రూపకంగా లేదా కామెంట్ రూపకంగా నాకు తెలియచేయండి. అప్పుడు మీకు నేను చేసే వీడియోస్ నచ్చుతున్నాయని చెప్పేసి నాకు ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది.
సో, ఇలా పాయసం చేసేసుకున్నాను. ఉండ్రాళ్ళ పాయసం చాలా చాలా ఫేమస్ కదా! గణపతి పండగకి. గణపతికి ఉండ్రాలంటే ఇష్టం. చాలామంది ఉండ్రాలనేది ఇలా పాయసం చేసుకుంటారు. ఉత్తి ఉండ్రాలు కూడా చేస్తారు. పిండితోనే స్వీట్ గాకుండా పిండితోనే ఉండ్రాలు కూడా చేస్తారనమాట. ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్క ఆనవాయితీ ఉంటుంది కదా! సో, మేమైతే నాకు మా మదర్ నేర్పించిందయితే ఈ ఉండ్రాల పాయసమే. నా సొంతంగా నేను ఈ ఉండ్రాల పాయసం చేయడం ఇది 7థ్ ఇయర్ అనమాట. ఈ 7 ఇయర్స్ నుంచి నేను నా సొంతంగా చేసుకుంటున్నాను. ఈ ఉండ్రాల పాయసం గిన్నెలో ఫుల్ అయిపోయిందని చెప్పేసి ఇంకో గిన్నెలోకి తీసుకొని బాయిల్ చేస్తున్నాను. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే ఈ పాయసం చాలా సేపు మరగాలనమాట. ఎంత ఉడికితే అంత టేస్ట్ ఉంటుంది. చాలామంది పిండి కలిపేసుకున్న తర్వాత వెంటనే బంద్ చేస్తారు స్టవ్. అలా కాదు. కలుపుతూ, కలుపుతూ చాలా సేపు ఉడికించుకోవాలి. సో, ఈ రెసిపీ నేనైతే కంప్లీట్‌గా పెడతానులెండి. ఇబ్బందేం లేదు. సో, ఈ వ్లాగ్‌లో మీరు కూడా నాకు తెలిసి అందరూ తెలంగాణ సైడ్ అయితే ఇలా చేస్తారు. మరి వేరే సైడ్ నాకు తెలీదు. నెక్స్ట్ అదే రోజు మార్నింగ్ ఇంకా నేను గణపతిని అదే దేవుడి రూమ్‌లో నేను కింద పసుపు, కుంకుమ, అక్షంతలు, ఒక కాయిను, ఖర్జూర, పోకలు అక్కడ కింద పెట్టేసుకొని నేను గణపతిని పెట్టుకుంటున్నాను. ఇది ఆహ్, నాకు ముందు రోజు నేను తుమ్మికూర ఏరి పెట్టుకోవడము, ఉండ్రాలు చేసి పెట్టుకోవడము, పూలమాలలు పెట్టుకోవడం, దేవుళ్ళనన్నీ కడిగి పెట్టుకోవడం వల్ల మార్నింగ్ 8:00కే ఇప్పుడు నేను ఇది చేసేదనమాట. నాకు ప్రసాదాలు, దేవుడిని దగ్గర అన్నీ చేయడం కూడా 9:30 లోపే అయిపోయింది. 9:30-10 వరకు రెడీ అయ్యాను. 10 నుంచి 11:30 వరకు నాకు పూజ మొత్తం కంప్లీట్ అయింది. ఫోన్‌లో పంతులు గారిది మొత్తం పెట్టుకొని 1 ½ అవర్ పూజ చేశాము నేను, మా వారు, పిల్లలు కూర్చొని పూజ చేశాము. 11:30కి పూజ అంతా అయిపోతే 12కే తినేసాము మేము. ఇంక బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా ప్రసాదాలు, లంచ్ అన్నీ కలిపి ఒకటేసారి చేసాం. 12 లోపు నాది కంప్లీట్‌గా అయిపోయిందనమాట. ముందు రోజు మనం ఇలా చేసుకోవడం వల్ల ఫెస్టివల్ రోజు పిల్లలకైనా, ఇంట్లో జెంట్స్‌కైనా ఇబ్బంది కలగకుండా వాళ్ళు ఆకలికి ఉండలేరు కదా! సో, ఇలా తొందరగా చేసుకోవచ్చనమాట. ఇలా గణపతిని నేను మొత్తం పెట్టుకొని అక్కడ ఎలక్కాయలు, సీతాఫలాలు, స్వీట్ కార్న్ గానీ, మొక్కబుట్టలు గానీ అన్నీ పెట్టుకొని ఎలక్కాయలకు వీటికి పసుపు రాసుకొని, బొట్టు పెట్టుకొని అక్కడ పెట్టుకుంటున్నాను. పండ్లకు గానీ ఇక్కడ గణపతి పండుగకి ఇదొకటి నేను చూసి నేర్చుకున్నది వేరే వాళ్ళ దగ్గర. అన్నింటికి పండ్లకు గానీ, ఏమేమైతే పెడతామో అక్కడ అన్నింటికి పసుపు రాసి, బొట్టు పెట్టి అన్నింటికి అలా చేయాలనమాట. సో, అన్నీ నేను అలా పసుపు రాసి, బొట్టు పెట్టుకొని ఇక్కడ పందిరి పైన నేను పాలవెల్లి అంటాము. చాలామంది పందిరి అంటారు. పాలవెల్లి కట్టుకున్నాను. యాక్చువల్‌గా నాకైతే చాలా రోజుల నుంచి ప్లాన్ ఉందనమాట. పాలవెల్లిని ఐరన్‌తో చేసుకొని ఇంకా చాలా బాగా చేసుకోవాలని ఫ్యూచర్‌లో చూస్తాను. ప్రసాదం కోసం చూసారా నేను శనగలు అండ్ రైస్ ఒకటేసారి బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఎట్ ఏ టైమ్ ఒకటేసారి బాయిల్ చేసి పెట్టుకొని ఇంకా అందులోనే పులిహోర ప్రసాదం చేసేసుకొని శనగలు, పులిహోర ప్రసాదం, పాయసం ఈ 3 చేసి పండ్లతో నేను పండ్లు అంటే మొత్తం 5 రకాలు అనుకుంటాననమాట. శనగలు, పులిహోర అండ్ పాయసం 3, బనానా, యాపిల్ ఇలా 2 రకాల పండ్లు గానీ, 3 రకాల పళ్ళు గానీ పెట్టుకొని నేను నైవేద్యం పెట్టాననమాట. ఇంకా నేను పూజ స్టార్ట్ చేసుకున్నాను. చెప్పాను గదా! నేను 10 వరకి పూజలో కూర్చున్నాము. 11:30 వరకు చాలా నిష్టగా మేమిద్దరము అండ్ మా పిల్లలు కూడా మాతో పాటు కూర్చొని పూజంతా అయ్యే వరకు కూడా నిష్టగా కూర్చొని చేశారు. గణపతి పండగ అంటే పిల్లలకు చాలా ఇష్టం కదా! సో, ఇలా మేము ఫోన్‌లో పంతులు గారిది పెట్టుకొని ఇంచుమించు 1 అవర్ పైనే పూజ చేశాము. ఇంకా నైవేద్యం ఎక్కిచ్చిన తర్వాత నేను భోజనాలు వాళ్ళన్నీ చేసిన తర్వాత ఎట్లాగో పంతులు గారు పూజ చేసేటప్పుడు అష్టోత్తరం అన్నీ చదివిపించి చేపిస్తారు కదా! సో, అది అయిన తర్వాత కూడా నేను మళ్ళీ భోజనాలు అయిన తర్వాత నేను మళ్ళీ గణపతి అష్టోత్తరం అండ్ లలిత సహస్రనామం కూర్చొని చదువుకుంటాననమాట. ఇంకా ప్రతి ఫెస్టివల్‌కి నేను చేసుకునే పూజతో పాటు అంతా అయిన తర్వాత ఎవ్వరు లేనప్పుడు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు లలిత సహస్రనామం చదవడము, అష్టోత్తరం చదవడం ఇక నాకు అలవాటనమాట. అవన్నీ నేను తర్వాత చేశాను. ఇంకా నైవేద్యం పెట్టేస్తున్నాము. నైవేద్యం పెట్టేసి
ఇంకా మేము ఫోన్‌లో పంతులు గారు చెప్పింది ఎలా చెప్పారో అలా ఆ ప్రాసెస్ ప్రకారం ప్రతి ఇయర్ ఇదే కాదు వరలక్ష్మి వ్రతం, గణపతి పండుగ ప్రతి ఇయర్ ఇలానే జరుపుకుంటాం మేము. ఈ శ్రావణ మాసంలో ఇలా పూజలు చేసుకోవడం వల్ల చాలా మనశ్శాంతిగా ఉంటాం. మనకెన్ని టెన్షన్స్ ఉన్నా, మానసికంగా మన మనసు బాలేకపోయినా ఇలాంటి పూజలు జరుపుకోవడం వల్ల ఇంట్లో అండ్ మనకి అందరికీ పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుందనమాట. సో, మీరు గనక ఎవరైనా గణపతిని పెట్టుకోవడము, ఆనవాయితీ ఉంటేనే పెట్టుకోవాలి, ఆనవాయితీ లేకుంటే పెట్టుకోవద్దు అని ఎవ్వరు అనుకోవాల్సిన అవసరం లేదు. నేను గూడా స్టార్టింగ్‌లో అలా అనుకోని కొన్ని సంవత్సరాలు చేయలేదు. తర్వాత పంతులు గారిని అడిగితే చేసుకోవచ్చన్నారు. ఇంకా మా పిల్లలు గుంజీలు తీస్తున్నారు. ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. గుంజీలు తీసుకున్న తర్వాత ఇంకా నైవేద్యం ఎక్కించిన తర్వాత హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా మేము సాష్టాంగ నమస్కారం లాస్ట్‌లో ఇంకా సాష్టాంగ నమస్కారం చేసుకొని మగవాళ్ళైతే సాష్టాంగ నమస్కారం. ఇంకా నేను మా హస్బెండ్ గూడా మంచిగా 11 గుంజీలు తీసామనమాట. ఇలా మేము జరుపుకున్నాము. మీలో ఎవరైనా వరలక్ష్మి వ్రతం గాని, గణపతి పండుగ గాని చేసుకోవాలా? వద్దా? అని సందేహం వద్దు. ఎవ్వరైనా చేసుకోవచ్చు. ఇంకా పూజ అయిపోయిన తర్వాత పులిహోర, శనగలు, పాయసం తినేసి ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసేసుకొని 12:30నే అయింది. అంతా అయిన తర్వాత గూడా. ఇంకా నేను 1-2 వరకు గంట సేపు లలిత సహస్రనామం, గణపతి అష్టోత్తరం అన్నీ మళ్ళీ చదువుకున్నాననమాట. ఇంకా నాకు 2:15 వరకు అంతా చదవడం గూడా అయిపోయింది. ఇలా చదువుకోవడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది మెయిన్‌గా. ఫెస్టివల్స్ అనే కాదు, నేను ప్రతి ఫ్రైడే గూడా చదువుతాను. ఇలా పూజలు చేసుకోవడం వల్ల రియల్‌గా చెప్తున్నాను, ఎవరైనా ఆడవాళ్ళకి ఈ అలవాటు లేకపోతే మీరు రోజు పని చేసుకుంటూ లలిత సహస్రనామం ఆడియో పెట్టుకొని వింటూ ఉండండి. మీరు చదవాల్సిన అవసరం లేదు. వింటూ ఉండండి. ఆటోమేటిక్‌గా మీకు అది ఏమంటారు స్లాంగు అంటే మాకు తిరగదండి, నోరు తిరగదు అనే వాళ్ళకు చెప్తున్నాను. రోజు వినడం వల్ల మీకు ఆ స్లాంగ్ వచ్చేస్తూ ఉంటుంది. మీకు కొన్ని రోజులు ఆ తర్వాత వారానికి ఒక్కసారో లేదంటే మీరు మీ కాలనీలో గానీ, లేదంటే మీ పూజ రూమ్‌లో గానీ కూర్చొని ఆడియో పెట్టుకొని ఆడియోతో పాటు మీరు చదవడం, బుక్‌లో చూస్తూ చదవడం నేర్చుకోండి. నేనైతే అలానే నేర్చుకున్నాను. ఒక్కసారి మనకు లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం చదవడం వచ్చిందనుకోండి, కనకదార స్తోత్రం ఇవన్నీ చదవడం వచ్చిందనుకోండి, చదివితే వారానికి ఒక్కసారి చదివితే చాలా ప్రశాంతత దొరుకుతుంది. మానసికంగా మాత్రం చాలా ప్రశాంతత దొరుకుతుంది. సో, నేను దానికోసమే చదువుతుంటాను. మీరు గూడా అలవాటు చేసుకోవచ్చు. సామూహికంగా చదివితే చాలా మంచిది. కాలనీలో చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరే స్వయంగా అడిగి రోజుకొకరింట్లో పెట్టుకోవచ్చు. వారానికి ఒకరింట్లో పెట్టుకోవచ్చు. లేదా కమ్యూనిటీ ఉంటే కమ్యూనిటీ హాల్‌లో పెట్టుకోవచ్చనమాట. మేమైతే అలా ప్రతి ఫ్రైడే పెట్టుకుంటాము. ప్రతి ఫ్రైడే లలిత సహస్రనామం, శివాష్టోత్తరము, ఇంకా విష్ణు, ఇంకా ఏకాదశి దానికి సంబంధించిన అన్ని స్తోత్రాలు చదువుతూ ఉంటామనమాట. సో, ఇలా నేను వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నాను. ఇది ముందు రోజు, ఆ రోజు చేసుకున్నాను. ఇంకా సాయంత్రం ఇంకా మళ్ళీ మా కాలనీలో గణపతి పూజ చేస్తారు కదా! సో, మా కమ్యూనిటీలో పెట్టినప్పుడు ఇంకా పూజకి వెళ్ళాము. పూజకు వెళ్ళి పూజ అంతా చాలా సేపు ఫస్ట్ రోజు చాలా సేపు అవుతది గదా! ఇంకా పూజ అంతా జరిగే వరకు వెయిట్ చేసి తీర్థ ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చి ఇంకా నైట్ డిన్నర్ చేసేసుకొని ఇంక పడుకున్నాం. నెక్స్ట్ డే అంటే 3 డేస్ ఉంచిన తర్వాత నిమజ్జనం చేశాను. నిమజ్జనం చేసేటప్పుడు కూడా నేను వీడియో తీయడం మర్చిపోయాను. అంటే వ్లాగ్స్ చేయడం నాకు అంత అలవాటు లేదు కాబట్టి. ఇంకొకటేందంటే వ్లాగ్స్ చేయాలంటే ఖచ్చితంగా ఒకరు కెమెరా పట్టుకొనే ఉండాలి ఎంతసేపటికి. అప్పటికే ఈ గణపతి ఫెస్టివల్ వ్లాగ్ చేయాలంటే పూజ చేసేటప్పుడు మనము కెమెరా మీద దృష్టి ఉందనుకోండి, పూజ మీద అంత శ్రద్ధ ఉండదు అని నా ఉద్దేశ్యం అనమాట. కాకపోతే ఈ వ్లాగ్ మీ మీ అందరికీ నచ్చితే నేను మరిన్ని వ్లాగ్స్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. మీకెలా అనిపించింది ఈ వ్లాగు? ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. లైక్ చేయండి. మీరు ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారో కూడా నాకు మెన్షన్ చేయండి. చాలా మెంబర్స్ ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్. గణపతిని మాకు పెట్టుకోవడం ఆనవాయితీ లేదని చాలామంది వదిలేస్తారు. లేదు, నిన్న నేను మా కమ్యూనిటీలోనే గణపతి స్టోరీస్ చెప్పారు ఒకావిడ. తాను చెప్పిన దాని ప్రకారం చూస్తే గనక గణపతిని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గణపతి పండగ రోజు పెట్టుకొని 1 డే గానీ, మీరు 2 డేస్ గానీ, 3 డేస్ గానీ, 5 డేస్ గానీ పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇది పిల్లలకి కూడా చాలా మంచి జ్ఞానం కలిగిస్తుంది. అండ్ మనకి కూడా విఘ్నాలన్నీ తొలగిపోతాయన్నమాట.
మీరు కూడా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇదండి నా వ్లాగ్. ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ఇది నైట్ పూజ. ఇంకా నైట్ పూజది కూడా నేను కొంచెం వీడియో తీశాను. ఇలా మా కాలనీలో అందరూ ఇంకా పూజ అయిన తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకున్నారనమాట. సో, మీకు తప్పకుండా నచ్చుతుందనుకుంటున్నాను. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి.